హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల టైలరింగ్. ఇది వచ్చేసి డబుల్ లేయర్ లాంగ్ ఫ్రాక్. నెక్ ఏమో బ్రాడ్ అండ్ డీప్ నెక్. సెంటర్ పార్ట్ యోక్ పార్ట్లో మధ్యలో మాత్రం వేరే కలర్ వాడాను. మొత్తం ప్లెయిన్ వచ్చేసింది కాబట్టి దానికి కాంట్రాస్ట్ కలర్లో వేరే కలర్ వాడాను. చూడటానికి చాలా బాగుంది. ఈ పై లేయర్ వచ్చేసి సింగిల్ క్రాస్ మీద కట్ చేశాను, కిందది డబుల్ క్రాస్. మొత్తం గేరా ఫుల్ గేరా వచ్చేసింది. శారీ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది, అందుకే అలా ముడుచుకుపోయినట్టు అనిపిస్తుంది దగ్గరికి. గేరా మాత్రం ఫుల్ గేరా వచ్చేసింది. చూడండి, కలర్ మ్యాచింగ్ మాత్రం చాలా బాగుంది. యోక్ పార్ట్లో చిన్న పీస్ వాడటం వల్ల కలర్ మొత్తం అందమే మారిపోయింది ఫ్రాక్ది. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. వెనక టాజల్స్ వచ్చేసి సింపుల్గా ఇలా కుట్టాను. ఈ డబల్ లేయర్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా ఫ్రంట్ పార్ట్ ఇలా దేనికది విడివిడిగా ఎదురు పొదురు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. దీని బాడీకి వచ్చేసి 2 లైనింగ్లు వస్తాయి. ఎందుకంటే ఇది నేను పాలిస్టర్ లైనింగ్ వాడుతున్నాను. యోక్ పార్ట్లో పాలిస్టర్ వాడితే మనకి చిరాకు అనిపిస్తుందని కాటన్ కూడా వాడుతున్నాను అనమాట. ఫస్ట్ కాటన్కి పాలిస్టర్ యాడ్ చేసుకోవాలి. బిగినర్స్ ఎప్పుడూ కూడా 2 లైనింగ్లు వచ్చినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే 2 ఒకసారి యాడ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే దేనికది ఫస్ట్ ఒక లైనింగ్ యాడ్ చేసుకోవాలి, తర్వాత ఇంకో లైను. ఒకటి యాడ్ చేసిన తర్వాత చుట్టూ కచ్చలు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి తర్వాత ఇంకో లైనింగ్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఒకటి యాడ్ చేసేసాను కదా, చుట్టూ కచ్చలన్నీ కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకోటి కూడా కుట్టేశాను. దాని తర్వాత ఒరిజినల్ యాడ్ చేసుకోవాలి. ఒరిజినల్ తిరగేసి పెట్టుకోవాలి. మనకి కాటన్ పైకి ఉండేటట్టు పెట్టుకొని సెట్ చేసుకొని చుట్టూ ఒకసారి చెక్ చేసుకోవాలి, సరిపోతుంది లేదు చెక్ చేసుకొని కుట్టేసుకోవడమే. క్రాస్ వచ్చిన మాత్రం తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇలా 2 కుట్టేశాను. ఇది యోక్ పార్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను. కాటన్ క్లాత్ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని బట్టి ఇది కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకుని కట్ చేసుకోవాలి. నెక్ వైపు మాత్రం కట్ చేయకూడదు. మనకి యాడ్ చేసిన తర్వాత మాత్రమే నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన కాటన్ లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టుకొని నెక్ చుట్టూ కుట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే నేను ఇది తిప్పేసుకుంటాను కుట్టిన తర్వాత. ఇంకా హెమ్మింగ్ చేసే పని ఉండదు. దానికోసం నీట్గా కూడా ఉంటుంది నెక్. ఇలా తిప్పేసుకోవడం వల్ల మనం వేరే పట్టి వేసి కుట్టాల్సిన అవసరం ఉండదు నెక్కి. ఇలా మిగతా వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. నెక్ ముందే కట్ చేస్తే నీట్గా రాదు నెక్ అనేది. కుట్టిన తర్వాతే కట్ చేసుకోవాలి. ఇలా మూలలు చిన్న చిన్న నాట్లు పెట్టుకుని రివర్స్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ అనేది పైకి వస్తుంది. ఇలా లైనింగ్ కిందకి పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ ఎప్పుడు కూడా ఒక పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి. కొంచెం పైకి కిందకి వెళ్తే చూడటానికి అంత నీట్గా అనిపించదు. ఒక్క పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి. లైనింగ్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది. పైన క్లాత్ వచ్చేసి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎడం చేత్తో కింద నుంచి లైనింగ్ అనేది లాక్కుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పైకి కనపడితే నీట్గా ఉండదు కాబట్టి ఇలా కుట్టుకోవాలి. అయిపోయింది చూడండి. ఇంకా హెమ్మింగ్ చేసే పని ఉండదు. ఇంకా మిగతా అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. లైనింగ్కి ఒరిజినల్ యాడ్ చేసుకుంటూ చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలా క్రాస్ వచ్చినప్పుడు మాత్రం తిప్పుకుంటూ కుట్టుకోవాలి. మొత్తం కుట్టేశాను. దాని తర్వాత వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి చుట్టూ. ఈ మధ్యలో పార్ట్కి ఈ సైడ్ పార్ట్లు కలుపుకోవాలి. మధ్యలో కట్ చేసేటప్పుడు మార్కులు చేసాం కదా, అక్కడ నేను చాక్తో మార్క్ చేశాను మార్కర్తో. ఆ మార్కులు 2 కలిసేలా కుట్టాలి. మనం ఈ 2 యాడ్ చేసేటప్పుడు ఈ సెంటర్లో పాయింట్ 2 కలిసేటట్టు కుడితేనే మనకి బాడీ మీద కరెక్ట్గా వస్తుంది. ఒకటి పైకి కిందికి వెళ్ళి మొత్తం సరిపోయినా కానీ నీట్గా ఉండదు. ఆ 2 మార్కులు కలిసేలా కుట్టాలి. మీకు కనిపిస్తుందని మార్కర్తో మార్క్ చేసి చూపించాను చూడండి. కరెక్ట్గా ఆ 2 మార్కులు కలిసిపోవాలి. అలాగే కింద వరకు వచ్చేసరికి 2 క్లాతులు కలిసిపోయేటట్టు కుట్టాలి.
అది డాట్ పాయింట్ సరిగ్గా లేకపోతే మనకి బాడీ మీద కరెక్ట్గా ఉండదు. చూడండి ఇలా కరెక్ట్గా వస్తుంది అనమాట. అలాగే ఇంకోటి కూడా కుట్టేసుకోవాలి. కుట్టుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో 2. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో సెంటర్లో ఒక మార్క్ ఉంది కదా, కలిపిన చోట అక్కడ ఆ ఫోల్డింగ్కి అటు ఒక పాయింట్ అవతలకి ఒక పాయింట్ ఇవతలకి మార్క్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఆ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకుంటాం అనమాట. దానికోసం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్స్ యాడ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర గ్యాప్ ఏమి వదలకుండా కట్ చేసినప్పుడు ఇలా మనం ఎక్స్ట్రా ఏమి వదలకుండా కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఈ నెక్ అనేది కట్ చేయకపోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది. లైనింగు ఒరిజినల్ యాడ్ చేయాలంటే ఇలా ఈజీగా ఉంటుంది. అందుకని నెక్ వైపు ఎప్పుడు కూడా కట్ చేయకూడదు. లైనింగ్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఒరిజినల్ కానీ ఇంకా ఎక్స్ట్రా లైనింగ్ వచ్చినా కూడా కట్ చేయకూడదు నెక్. చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంతకుముందు మార్క్ చేశాను కదా చాక్తో, ఆ మార్కింగ్ ప్రకారం ఇలా తిప్పుకొని కుట్టుకోవాలి. యువతల వైపు అవతల వైపు అలాగే కుట్టాలి. అప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది అన్నమాట 2 కుట్లకి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టేసుకోవాలి కిందకి. ఈ మిగతా రౌండ్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఈ రౌండ్ కుట్టేటప్పుడు నీట్గా కుట్టుకోవాలి. కొద్దిగానే కుట్టాలి, తిప్పుకుంటూ కుట్టాలి. చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పాదం దించుకోవాలి, సూది దించుకోవాలి, పాదం పైకి లేపుకోవాలి. ఒక 1/2 ఇంచు స్ట్రైట్కి కుట్టాలి, మళ్ళీ తిప్పుకోవాలి, సూది దింపి తిప్పుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఈ నెక్ మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి ఎక్కడా కూడా ఒక్క ముడత అనేది రాకుండా నీట్గా వచ్చేసింది. ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత మిగతా అంతా కూడా కుట్టేసుకోవాలి చుట్టూ. ఎప్పుడు యాడ్ చేసేటప్పుడు నెక్కే ఫస్ట్ యాడ్ చేయాలి. తర్వాత చుట్టూ యాడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. ఏమన్నా లూజు ఎక్స్ట్రా ఉన్నా కానీ పక్కకు తోసేసుకోవచ్చు అనమాట. అందుకని ముందు నెక్కే కుట్టాలి ఎప్పుడు కూడా యాడ్ చేసేటప్పుడు. మిగతా ఖర్చు అంతా కట్ చేసేసాను. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద ఇది పెట్టుకోవాలి. ఈ లైనింగ్ వచ్చేసి కింద వైపు ఉండాలి, ఒరిజినల్ క్లాత్ మంచి వైపు పైకి ఉండాలి. ఇలా పెట్టుకొని దేనికది యాడ్ చేసుకోవాలి. 2 కలిపి యాడ్ చేసుకోవాలి. మొత్తం నెక్ ఎలా అయితే ఉందో అలాగే ఇంతకుముందు ఒక కుట్టేసాం కదా, ఈ సెంటర్లో కట్ చేసేసుకోవాలి. మార్క్ చేసి కుట్టాం కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ డోరీ వేయాలి. ఈ గ్యాప్లో ఈ డోరీని ఇలా పెట్టుకోవాలి. రెండింటి మధ్యలో పెట్టుకోవాలి. ఈ చివరి కంఠం ఒకవైపు మన పాదం కిందకు వచ్చేలా పెట్టుకోవాలి. ఇంకా మిగతా అంతా పక్కకి సైడ్కి తోసేసుకోవాలి. కుట్ట అనేది ఈ డోరీ అనేది రెండిటికి మధ్యలో ఉండాలన్నమాట. ఒరిజినల్ క్లాత్కి ఈ లైనింగ్లకి మధ్యలో ఉండాలి. స్ట్రైట్గా పెట్టుకొని పాదం 2-3 సార్లు జరుపుకోవాలి. లాక్ స్టిచ్ లాగా వేసుకుంటే కదలకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. మిగతా అంతా మామూలు కుట్టేసుకోవడమే. ఈ రౌండ్ అంతా నీట్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక డోరీ పెట్టుకోవాలి. ఇంకో సైడ్ ఇంకోటి వస్తుంది కదా, అది ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది చూడండి, ఇది పైకి లేపుకొని దీని కిందకి డోరీ పెట్టుకుంటున్నాను. 2 క్లాతుల మధ్యలో డోరీ ఉంటుంది. ఇప్పుడు కుట్టు అనేది ఇలా పెట్టి కుట్టుకోవడం వల్ల కుట్టు అనేది పైకి కనపడదు, స్ట్రాంగ్గానే ఉంటుంది, పైకి నీట్గా కనిపిస్తుంది. మొత్తం కుట్టేసి డోరీ కుడితే నీట్గా ఉండదు. డోరీ వచ్చినప్పుడు ఇలా మధ్యలో పెట్టుకుని కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది. కుట్టేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది, చూపిస్తాను. మిగతా నెక్ కూడా ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్ కట్ చేసేసుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదిలేసి మిగతా అంతా కట్ చేసేసుకోవాలి. చూడండి ఎక్కడ ఒక్క తిత్తు కూడా రాకుండా, ఒక్క ముడత అనేది లేదు, నీట్గా వచ్చేస్తుంది ఇలా కుట్టుకుంటే. అక్కడక్కడ క్రాస్ తిరిగిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. ఆ మూలలు వచ్చిన చోట క్రాస్ తిరిగిన చోట మొత్తం చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఈ నెక్ అనేది నీట్గా తిరుగుతుంది, ఈజీగా తిరుగుతుంది. చూడండి ఇప్పుడు డోరీ అనేది నీట్గా కనపడుతుంది, చూపిస్తాను. చూడండి 2 క్లాతుల మధ్యలోకి ఉంటుంది, కుట్టు అనేది పైకి కనపడదు అనమాట. చూడండి నీట్గా వచ్చేస్తుంది. ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. డోరీ వచ్చినప్పుడు ఇలా కుట్టుకోవాలి. చుట్టూ తిప్పేసుకున్నాను.
చూడండి ఇలా షోల్డర్స్ అన్నీ నీట్గా పెట్టేసుకొని షోల్డర్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ నెక్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా పెట్టుకొని ఇలా టాప్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక్క పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి. ఈ రౌండ్లు క్రాస్లు వచ్చినప్పుడు కొద్దిగానే కుట్టుకోవాలి. అప్పుడే నీట్గా వస్తుంది, అసలు ముడతలు అనేవి రావు. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కాటన్ లైనింగ్ కానీ సిల్క్ లైనింగ్ కానీ పైకి కనపడుకోకుండా కింద నుంచి సర్దుకుంటూ చూసుకుని కుట్టుకోవాలి. లైనింగ్ అనేది పైకి కనిపిస్తే నీట్గా ఉండదు, దానికోసం చూసుకోవాలి, జాగ్రత్త కుట్టుకోవాలి. ఇలా మూలలు వచ్చినప్పుడు సూది కిందకి దించుకొని పాదం పైకి లేపుకొని తిప్పుకుంటూ ఉండాలి. చూడండి కరెక్ట్గా నీట్గా వచ్చేసింది. రౌండ్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా కుట్టుకోవాలి. ఇది డోరీ. హ్యాంగింగ్స్ తర్వాత యాడ్ చేస్తాను. మిగతా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కలిపేసుకుని కుట్టుకోవాలి. ఇలా నీట్గా సర్దుకోవాలి, ఎక్కడికక్కడికి సర్దుకుంటూ నీట్గా ముడతలు రాకుండా కుట్టేసుకోవాలి. అయిపోయింది. ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు కలిపి కుట్టేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర కలిపేసుకుని కుట్టుకోవాలి. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ అసలు హెమ్మింగ్ అనేది రాదు, ఎక్స్ట్రా పట్టీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా రెండు కలిపి కుట్టేసుకోవడమే. చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్కి చిన్న పట్టీ యాడ్ చేస్తున్నాను. ఈ పట్టీ లెంత్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. హ్యాండ్ తిరగేసి పెట్టుకోవాలి. ఈ పట్టీ వేసే క్లాత్ కూడా తిరగేసి పెట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత కిందకి తిప్పుతాము, అప్పుడు ఒరిజినల్ అనేది పైకి వస్తుంది. ఇలా రెండు కలుపుకొని ఒక పావు ఇంచు గ్యాప్తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కింద నుంచి. రెండు అలాగే కుట్టేస్తున్నాను, రెండు చేతులు. ఈ కుట్టేటప్పుడు రెండు చేతులు ఎదురు బొదురు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఖర్చు అనేది హ్యాండ్ వైపుకి తిప్పుకోవాలి, ఆ ఖర్చు మీద కుట్టుబడాలి. ఇప్పుడు ఇలా మడిచేసి పైకి, ఇప్పుడు చూడండి ఒరిజినల్ అనేది పైకి వచ్చేసింది మంచి వైపు, అలాగే చెయ్యి కూడా మంచి వైపు పైకి వస్తుంది. ఇలా మడత తిప్పేసేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తో రెండు చేతులకి అలాగే వేసుకోవాలి. పైన వచ్చేసి ఒక పావు ఇంచు లోపలికి మడత పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు కుట్టు అనేది ఆ మడత చివరికి పడాలి. ఒక్క పాయింట్ గ్యాప్తో పడితేనే నీట్గా కనిపిస్తుంది కుట్టు. ఇలా చివరి వరకు ఇలాగే మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి. చూడండి నీట్గా కనిపిస్తుంది. ఇలా రెండు చేతులు ఎదురు బదురు పెట్టుకుంటే ఏ చేయి దేనికి అనేది తెలుస్తుంది. ఇటు నా ఎడం చేతి వైపు ఉన్నది కుడి చేతికి వైపు రావాలన్నమాట. కుట్టేటప్పుడు ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా, అక్కడ సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి. కట్ చేసేటప్పుడు చేతికి ఒక మార్క్ చేస్తాం కదా, ఆ మార్క్ వచ్చేసి ఈ షోల్డర్ కుట్టు వైపు పెట్టుకొని మధ్యలో నుంచి కుట్టుకుంటే వెళ్ళాలి. చెయ్యి సగం నుంచి కుడతాం అనమాట. అప్పుడే ఈ షోల్డరు పాయింట్ అనేది కరెక్ట్గా కలుస్తుంది. షోల్డర్ కుట్టును చేతికి పెట్టిన పాయింట్ కరెక్ట్గా కలుస్తుంది. ఇంకో వైపు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇంకో వైపు కూడా షోల్డర్ నుంచి మళ్ళీ కింద వైపు కుట్టుకోవాలి. ఇప్పుడు చెయ్యి కిందకి వెళ్తుంది, బాడీ పార్ట్ అనేది పైకి వస్తుంది అన్నమాట. ఇలా కిందకి ముడతలు అనేవి పడకుండా, ఎక్స్ట్రా క్లాత్ కుట్టు కింద పడకుండా సర్దుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలి చివరి వరకు. ఈ కుట్టు అనేది పావించి గ్యాప్తోనే కుట్టుకోవాలి సరాసరి, లేదంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు సరిగ్గా కలవు. అలాగే రెండు కుట్లు వేసుకున్నాను, ఇంకో చెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. ఈ షోల్డర్ కుట్టు పట్టుకుంటే మనకి కింద ఫోల్డింగ్ వస్తుంది కదా చేతికి, ఆ ఫోల్డింగ్ దగ్గర పట్టుకోవాలి. ఈ కింద లూజ్ని పట్టుకొని సరి చేయకూడదు, పైనుంచే పట్టుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే లూజ్ వచ్చేసి మొత్తం హ్యాండ్ రౌండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, దానిలో సగం 5 ఇంచెస్ కాబట్టి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు కింద మొత్తం నీట్గా సర్దేసుకోవాలి. పొడవు చెయ్యి వచ్చింది కదా, మొత్తం కింద వరకు నీట్గా సర్దేసుకొని ఇలా కుట్టుకోవాలి. పైన ఎంత గ్యాప్ అయితే మొదలు పెట్టామో అంతే గ్యాప్తో కుట్టుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత 1.5 ఇంచ్ దగ్గర మనకి మార్క్ ఒకటి ఉంటుంది. కట్ చేసేటప్పుడు నాటు పెట్టుకుంటాం కదా, ఆ నాటుని బట్టి మార్క్ చేసుకోవాలి. పైదైతే కనిపిస్తే కింద మనకి సరిగ్గా కనిపించదు కదా, దానికోసం కింద ఎక్కడ ఉందో చూసుకొని దానికి పై వైపున మనం మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ రెండు మార్కులు కలిసేలాగా కుట్టుకోవాలి చెస్ట్ దగ్గర. అలాగే కింద మార్క్ కనిపించకపోతే 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని
రెండు కలుపుకోవడమే. మనం ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఇచ్చాం కదా కట్ చేసేటప్పుడు, అందుకని 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఇస్తే 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్ కుట్టేటప్పుడు అదే స్టిచ్ మీద నుంచి మొదలుపెట్టి కుట్టాలి. 1 ఇంచ్ పై వరకు కూడా అదే కుట్టు మీద కుట్టాలి. తర్వాత పక్కకు కుట్టుకోవాలి. ఒక పావు ఇంచు పక్కకు కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రౌండ్ కలుపుతాను నేను చుట్టూ కింద గేర, అందుకోసం ఆ స్టిచ్ మీదే రావాలి కింద. ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా కుట్టేశాను. ఇప్పుడు తిరగేసుకుంటున్నాను. చూడండి, బాడీ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి కింద గేర యాడ్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసేటప్పుడు కటింగ్ చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఎక్స్ట్రా ఒక క్లాత్ పడుతుంది దానికి, అది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని సైడ్ కుట్ అనేది కుట్టుకోవాలి. రౌండ్ కలిపేస్తాం కాబట్టి మొత్తం రౌండ్గా కలిపేసుకోవాలన్నమాట. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కూడా కరెక్ట్గా కలిపేసుకోవాలి రౌండ్. ఈ రౌండ్ కలిపేటప్పుడు కుట్లు అనేవి మనం యాడ్ చేసాం కదా క్లాత్, ఎక్స్ట్రా క్లాత్, ఈ క్రాస్ కటింగ్ వచ్చేటప్పుడు కంపల్సరీ పక్కన ఒకవైపు క్లాత్ పడుతుంది, ముక్కలు పడతాయి అన్నమాట. యాడ్ చేయాల్సే ఉంటాయి క్రాస్ ముక్కలు. అలా యాడ్ చేసేటప్పుడు ఆ ముక్కలు కలిపిన కుట్లు అనేవి లోపలికి వెళ్ళేటట్టు కుట్టుకోవాలి. ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ కుట్లు ఉన్నాయి చూడండి. ఈ కుట్లు అనేవి పైకి కనపడాలన్నమాట. పై పార్ట్ ఇది పైకి ఉండాలి, కిందది కిందకి ఉండాలన్నమాట. అప్పుడు సైడ్ స్టిచ్ చేసుకుంటే ఈ కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి మనం కుట్టినప్పుడు. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది కుట్టాలి. మనకి పైకి కనిపించేది ఫస్ట్ లేయర్ కదా, చిన్న లేయర్ వస్తుంది. ఆ చిన్న లేయర్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ అనేది మంచిగా తిరగేసేసుకొని మంచి వైపు పెట్టుకోవాలి. మనం కుట్టే కింద గేరా మాత్రం తిరగేసి ఉండాలి. ఈ సైడ్ కుట్టాం కదా, సైడ్ స్టిచ్చెస్ వేసాం కదా బ్లౌజ్కి, ఆ కింద ఖర్చుని ఇలా మడిచి కుట్టుకుంటే నీట్గా వస్తుంది కుట్టు అనేది. సైడ్కి ఇలా చూసుకొని కుట్టుకోవాలి. ముందు కుట్టు దగ్గర నుంచి కుట్టుకుంటే నీట్గా వస్తుంది. మనం గేరా కలిపి కుట్టాం కదా, అది సైడ్కి వెళ్ళేటట్టు కుట్టుకోవాలి. మధ్యలోకి వస్తే బాగోదు కదా ఆ కుట్టు అనేది. అందుకని ఆ కుట్టు ఎప్పుడు కూడా మనకి బాడీకి సైడ్కే ఉండాలి. సైడ్ స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ వరకు, ఆ స్టిచ్ దగ్గరికి మన గేరా స్టిచ్ కూడా వెళ్ళాలి. అలా కుట్టుకోవాలి. డోరీలు ఏమన్నా వస్తే లోపలికి తోసేసుకోవాలి, లేదంటే కుట్టు కిందకు వస్తాయి. చూడండి, ఈ కుట్టు ఉంది కదా బాడీ కుట్టు, ఆ కుట్టు మీదకే ఈ గేరా కుట్టు కూడా వచ్చేటట్టు చూసుకొని రెండు కలిసేలా కుట్టుకోవాలి. అప్పుడే నీట్గా కనిపిస్తుంది. కొంచెం పక్కకో కిందకో వెనక వైపు వస్తే బాగోదు చూడటానికి. ఇలా కుట్లు అన్నీ రెండు కరెక్ట్గా కలిసేలా కుట్టుకోవాలి. మిగతా చుట్టూ కూడా అలాగే ఒక పావు ఇంచు గ్యాప్తో మొత్తం కుట్టేసుకోవాలి. అయిపోయింది. చూడండి, కింద ఇంకొక లేయర్ ఉంది కదా పెద్ద లేయరు, దానికి పక్కన క్లాత్ పడుతుంది ఎక్స్ట్రా, దానికి సరిపడా కట్ చేసుకున్నాను. ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఇలా గేరా ఉంది కదా, గేరా మనకి కరెక్ట్గా పెట్టుకొని కింద వైపు నుంచి ఒక లేయర్కి యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు రెండు ఒకవైపు నుంచే యాడ్ చేసాం అనుకోండి, ఒక కుట్టు అనేది పైకి వస్తుంది. అందుకే కుట్టేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఎటువైపు యాడ్ చేసుకోవాలి అనేది. ఈ గేరా అనేది మంచి వైపు పెట్టుకున్నాను, అందుకని ఎక్స్ట్రా ముక్క కింద వేసి కుట్టాను. ఈ పైన వేసి కుట్టే ముక్క ఏమో పైన వేసి కుట్టాలి. ఇప్పుడు చూడండి, ఒకటి కింద నుంచి కుట్టాను, ఒకటి పైనుంచి కుట్టాను. ఈ కుట్లు రెండు లోపలికి వెళ్తాయి అన్నమాట. అలా చూసుకుని కుట్టుకోవాలి. కుట్టుకుంటే కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఒరిజినల్ క్లాత్ పైకి నీట్గా కనిపిస్తుంది. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ముక్కలు వేసి కుట్టేసిన తర్వాత సైడ్ కుట్టేసుకోవాలి. గేరాకి సైడ్ కుట్లు వస్తాయి కదా, ఆ రెండు వైపులా వస్తే రెండు కుట్టుకోవాలి, లేదంటే ఒక్కొక్కసారి రెండు వైపులా వస్తే ఒక్కొక్కసారి ఒకవైపే వస్తాయి. అది గేరా రౌండ్ని బట్టి ఉంటుంది. చూడండి, ఇప్పుడు కుట్లు అనేవి పైకి కనిపిస్తున్నాయి కదా, అలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక కుట్టినదంతా మొత్తం దీని లోపలికి ఇలా పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా పెట్టుకోవాలి. కుట్లు అనేవి సైడ్కి వెళ్ళేటట్టు సెట్ చేసుకొని ఇది కూడా దానికి బాడీకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు కింద గేరా కుట్టాం కదా ఫస్ట్ చిన్న గేరా, ఆ గేరా కుట్టిన కుట్టు మీదే పడాలి ఈ కుట్టు కూడా, లేదంటే కొంచెం పైకి పడినా పర్లేదు.
కిందకి పైకి వెళ్ళినట్టుంటే అంత బాగోదు, అదే కుట్టు మీద పడితే బాగుంటుంది. ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి. ఇంతకుముందు కుట్టిన గేరా కానీ బాడీ మీద కానీ ముడతలు రాకుండా చూసుకుంటూ చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలాగ అయిపోయింది. ఇంకా లైనింగ్ కూడా ఇలాగే ఈ 2 గేరాలు ఎలా అయితే పెట్టుకుని కుట్టామో సేమ్ అలాగే లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బాడీ మొత్తం లైనింగ్లో పెట్టేసుకోవాలి. చుట్టూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కుట్లు ఎప్పుడు కూడా సైడ్కి వెళ్ళేటట్టు కుట్టుకోవాలి. లైనింగ్ అయినా కూడా సైడ్కి ఉంటేనే మనం చూడటానికి అందంగా ఉంటుంది. కుట్లు అనేవి పక్కకి వెళ్ళినట్టుంటే బాగోదు, ముందుకు కనిపిస్తున్నా బాగోదు. అందుకే సైడ్కే పెట్టుకోవాలి కుట్లు ఎప్పుడు కూడా. చూడండి అయిపోయింది. చుట్టూ కుట్టేసుకుంటే ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయింది. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా ఉంది. కింద వచ్చేసి పీకో చేయాల్సి ఉంటుంది. చూడండి హ్యాండ్స్, బాడీ, అలాగే ఇవి వచ్చేసి ఫస్ట్ లేయరు, దాని తర్వాత కింద లేయరు. ఇక్కడ పీకో వచ్చేస్తే నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇలా. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.